అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు కర్నూలు టౌన్ 49వ వార్డులో పింఛన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఉదయమే పొద్దున్నే లేచి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పింఛన్ అందజేసి వాళ్ళకి ఆలస్యం చేయకుండా సిబ్బంది పంచాయతీ అందరికి పోయి ఇవ్వాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సంబంధించిన చైర్మన్లము నాయకులము కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మంచి కార్యక్రమం ఇవ్వాలి. పేద ప్రజలకు పొట్ట కొట్టకుండా పేద ప్రజల పొట్ట నింపే వ్యక్తి చంద్రబాబు నాయుడు. టయానికి రేపు ఆదివారం అయితే ఈరోజు ముందు రోజే పింఛన్ పంపిణీ జరుగుతుందంటే చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, రాష్ట్రం బాగుంది, మంచి ప్రభుత్వం ఇలా నడుస్తూ ఉంది. కాబట్టి అందరికి ఇటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం చంద్రబాబు నాయుడుకి అవసరం. వీళ్ళ దీవెనలే చంద్రబాబు నాయుడు బలం. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సుఖశాంతిలో ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు పోవాలన్న ఉద్దేశంతో అహర్నిశలు తండ్రి కొడుకులు ఇద్దరు లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా బీజేపీ సంబంధించిన నాయకులు కానీ అందరం కూటమిగా ప్రభుత్వంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడింది. అందరం కలిసికట్టుగా ఇలా పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, భారతదేశం అభివృద్ధి చెందుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు మంచి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతూ పరిశ్రమలు ఇచ్చి పిల్లలకు భవిష్యత్తు నింపేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా రుణపడి ఉండాలి. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా లోకేష్ సార్ భరత్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మనం ముందుగానే పెన్షన్ ఇస్తున్నాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మన కూటమి నాయకులు చేస్తున్న పని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ కూటమి నాయకత్వం ఇంకా 10 ఏళ్ళు కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. భరత్ సార్ మీద కానీ లోకేష్ సార్ మీద, చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వం మీద. ఈరోజు ఇట్లాంటి నాయకుడు మేము గతంలో ఎప్పుడు చూడలేదు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసినాడని ప్రజలే ఈరోజు చెప్తున్నారు. ప్రజలు ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెచ్చుకుంటూ ప్రతి బీద బలహీన బడుగు ప్రజలందరూ ఈరోజు హ్యాపీగా ప్రజలు సుఖ సంతోషాలతో మన మినిస్టర్ భరత్ సార్ని గారిని ఆశీర్వాదిస్తున్నారు. అందరికీ మా ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని, లోకేష్ సార్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి నాయకులకు అందరికీ ఈరోజు నేను కానీ ఒక వార్డు ఇన్ఛార్జ్గా చైర్మన్గా నన్ను అవకాశం కల్పించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలై నేను వాళ్ళు చెప్పిన ప్రతి కార్యక్రమంలో పొద్దున్నే ఈరోజు మన పెన్షన్ పంచడం జరిగింది. అలాగే ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.